కనుక ప్రియులరా, మనం ఆయన ద్వారా దీవించబడటానికి పిలువబడ్డాం కానీ శపించబడటానికి పిలువబడ్డాం. ఆయన ద్వారా మనం ఆరోగ్యవంతులుగా చేయబడటానికి పిలువబడ్డాం కానీ రోగాలతో ఉండడానికి పిలువబడ్డాం. ఆయన ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం కానీ పాపులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన ద్వారా మనం జీవం పొందుకోవడానికి పిలువబడ్డాం కానీ నరకానికి పోవడానికి మనం పిలువబడ్డాం. ఆయన ద్వారా నిత్య సంతోషముతో జీవించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి పిలువబడ్డాం కానీ అపవాది యొక్క కాడి కింద ఉండడానికి, పాపమనే గోడలు ఆయనకి మనకి ఉండడానికి మనం పిలువబడలా. ఇక నుంచి మనం దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించి ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన ఆశీర్వాదానికి కర్త, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని గుర్తించి జాగ్రత్తగా బ్రతుకుదుముగాక.